ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంలా ప్రసాదంలో పెట్టడానికి చాలా ఈజీ రెసిపీ అన్నమాట. స్వీట్ అప్పాలు చేసుకోవడం చాలా సింపుల్ అండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. అందులోకి ఒక కప్పు వరకు బెల్లం, అలాగే ఒక కప్పు వరకు ఇలా వాటర్ వేసేసుకొని బెల్లం మెల్ట్ అయిపోతే సరిపోతుంది అనమాట. పాకం ఏమీ అవసరం లేదు. ఇలా మెల్ట్ అయిపోగానే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోండి. అందులోకి ఒక 2 కప్పుల వరకు గోధుమ పిండి, ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు ఉప్మా రవ్వ వేసేసుకొని, కొద్దిగా ఉప్పు కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయిపోయేలాగా బాగా కలుపుకున్నాక, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లు కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలా రెడీ చేసుకోవాలన్నమాట. మనం కరెక్ట్ క్వాంటిటీ తీసుకున్నాం కాబట్టి నాకు వాటర్ ఏమీ మిగలలేదన్నమాట. సో ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చేతికి అతుక్కుంటూ ఉంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ కలుపుకోండి. మనకి పిండి అనేది ఇలా కలుపుకొని మెత్తగా పెట్టేసుకొని పైన కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఒక 5 నిమిషాల తర్వాత వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేతికి కొంచెం నెయ్యి కానీ నూనె కానీ అప్లై చేసుకొని ఇలా చిన్న సైజ్ ముద్దలా చేసేసుకొని చేతిలో వేసేసుకొని ఇలా చిన్న చిన్న అప్పాల్లా చేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకున్నాను. ఒక్కొక్కటిగా నూనెలో వేసుకుంటూ 2 వైపులా తిప్పుతూ మంచిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటే స్వీట్ అప్పాలు రెడీ అయిపోతాయండి. ఇవి అప్పటికప్పుడు ప్రసాదంలా నైవేద్యంలా కూడా పెట్టేసేయచ్చు అనమాట. ఈ శ్రావణ మాసంలో ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, పేజ్ని ఫాలో చేయండి.